జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ ప్రకృతిలో 3 వస్తువులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనకు కనిపించే రంగురంగుల రకరకాల లక్షణాలు కలిగినటువంటి ప్రకృతి అంటాం. దాని అంతటినీ కలిపి దీన్ని దేహంగా మార్చుకుని ఆ మారిన దేహంతో పనులు చేస్తూ ఉండేటటువంటి జీవుడు ఒకడు. ఆ జీవులుగా ఉండేటువంటి వాళ్ళందరినీ నడిపించేటటువంటి వెనకాల పరమాత్మ ఒకడు. పరమాత్మ జీవుడికి ఇచ్చేటటువంటి అనుగ్రహాన్ని బట్టి, శక్తిని బట్టి సహజంగా తనకుండే జ్ఞానంతో జీవుడు ప్రవర్తిస్తాడు. ఆ ప్రవర్తించడానికి వీలుగా ఈ ప్రకృతి వాడికి ఒక దేహంగా మారుతుంది. జీవుడికి ఉండేటటువంటి కర్మని అనుసరించి ఆ కర్మానుభవానికి తగ్గట్టుగా దేహం ఏర్పడుతూ ఉంటుంది. దేహం ఏర్పడటానికి కారణం కర్మ అనుభవం. ఆ కర్మని అనుభవిస్తే అది తొలగిపోతుంది. అట్లాగా జీవుడి మీద ఉండే కర్మ అంతా పూర్తిగా తొలగిపోతే ఇప్పుడు ఆ జీవుడు భగవంతుడి యొక్క స్థానంలో భగవంతుడితోటి సమానమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇది వేదసారం. అలా పొందడానికి వీలుగా వీడికి అవకాశం కలిగిస్తూ ఉంటాయి ఈ దేహాలు. అయితే ఈ దేహాలతో వాడు ఆ పని చేయాలి, కర్మను తొలగించుకోవాలి. కానీ జీవుడికి ఉండేటువంటి సహజమైనటువంటి జ్ఞాన ప్రభావం చేత కర్మ తొలగడానికి తను చేయాల్సినటువంటి ఈ పని చేయించుకోవాల్సినటువంటి దేహాన్ని తాను అని భావించి చేసే దాంతో జరగాల్సినటువంటి పనిని తన కోసం జరుగుతోందని భావించి కలిగే ఫలితాన్నంతా తానే అనుభవించాలి అని అనుకోవడం వల్ల కర్మ తొలగడానికి ఇచ్చినటువంటి శరీరం కర్మ మరింత పెరిగేటట్టు చేస్తుంది. వీడు మరిన్నిసార్లు ఈ ప్రకృతి చక్రంలో తిరిగేటట్టుగా వీడిని ఇక్కడే అట్టే పెడుతూ ఉంటుందన్నమాట. ప్రకృతి సంసారం ఇట్లాగా ఎంతకాలంగా సాగుతుందో మనకు తెలియదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. కారణం వీడిలో ఉండేటటువంటి ఈ సహజమైనటువంటి జ్ఞానం అనేది ఈ ప్రకృతి నాకు వచ్చిన ఒక సాధనం. ఈ విషయాన్ని మర్చిపోయి ఇదే నేను అని అనుకోవడం. మనందరం మామూలుగా అలాగే మాట్లాడతాం. నేను అని మనం దేన్ని చూపిస్తాం? శరీరాన్నే చూపిస్తాం మనం.
అంటే శరీరమే నేను అని మన అందరికీ భావన. శరీరానికి ఉండే రంగు మనం, శరీరానికి ఉండే కులం మనం, శరీరానికి ఉండే జాతి మనం, శరీరానికి ఉండేటటువంటి ఈ లక్షణాలన్నీ చూసి నేను పొడుగు, నేను పొట్టి, నేను తెలుపు, నేను నలుపు, నేను మరొక రంగు, నేను లావు, నేను సన్నం, నా కులం ఇది, నా జాతి ఇది, నా చదువిది, నా సంపదది, నా పదవిది, ఇవన్నీ నిజానికి అసలు నాకు సంబంధించినవే కావు. నేననేది ఆత్మ. ఇవన్నీ ఏర్పడ్డది శరీరానికి. కానీ శరీరానికి ఏర్పడ్డ వాటినన్నిటినీ తనది అని దాని మీద ఆరోపించుకుని దాంతో వీడు అహంకారంతో, మమకారంతో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు. మనం ఒక పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పోసి పెడతాం. నీటికి సహజంగా ఉండే లక్షణం చల్లగా ఉండడం. నీళ్ళల్లో శబ్దం అది ఏమి ఉండదు. కానీ దీన్ని మనం పొయ్యి మీద పెట్టేటప్పటికీ ఆ కింద నుంచి వచ్చేటటువంటి నిప్పు యొక్క ప్రభావం గిన్నెలోంచి నీటిలోకి ప్రవేశించి ఆ నీళ్ళల్లో ఒక రకమైనటువంటి వేడిని కలిగిస్తుంది, ఔష్ణ్యాన్ని కలిగిస్తుంది, శబ్దాన్ని, బుడగలు వస్తాయి, శబ్దం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. నిజానికి అవన్నీ నీటికి లక్షణాలు కావు. నీటికి సహజంగా చల్లగా ఉండడం అనేటువంటి లక్షణం. కానీ గిన్నెతోటి ఏర్పడ్డ నిప్పు యొక్క సంపర్కం చేత ఆ నిప్పులో ఉండేటటువంటి వేడి నీళ్ళకెక్కింది. గాలిలో ఉండేటటువంటి శబ్దము, ఆకాశంలో ఉండేటువంటి శబ్దము, గాలిలో ఉండేటటువంటి బుడగలు, ఇవన్నీ కూడా నీటిలో వచ్చి చేరాయి. ఇవన్నీ ఆరోపితాలు. నీటికి ఇవన్నీ లక్షణాలు సహజంగా కానే కావు. ఆ నిప్పు మించి తీసి దీన్ని మళ్ళీ మనం కాసేపు పక్కకి పెట్టామంటే కొంతసేపటికి మళ్ళీ ఇవన్నీ పోతాయి. నీళ్లు మామూలుగా తన యొక్క సహజ లక్షణంతో మనకు కనిపిస్తుంది. ఆ నీటి లాంటి వాడి జీవుడు, ఆ గిన్నె లాంటిది వీడి శరీరం. ఈ శరీరంలో వీడు ఉండేటప్పుడు వీడికి ఏర్పడ్డటువంటి రకరకాలైనటువంటి ఈ ప్రకృతి సంపర్కం చేత దాని గుణాలన్నీ కూడా వీడిలో ఆరోపించుకొని నేను ఈ కులం వాడిని, నేను ఈ జాతి వాడిని, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను పొడుగు, నేను పొట్టి, నా కులం ఇది, నా విద్య, నా చదువు, నా పదవి, ఇవన్నీ నిజానికి తనవి కాదు. ఇందులోంచి ఒకనాడు ఒక సమయం వచ్చి వాడు బయటికి వస్తే ఇవేవి వాడితో రావు. ఇది మనకి వేదాంతం అక్కర్లేదు, ఇది మనందరికీ తెలిసింది. వాడు శరీరాన్ని ఇక్కడ వదలక తప్పదు, బట్టల్ని ఇక్కడ వదలక తప్పదు, వాడి కులాన్ని ఇక్కడ వదలక తప్పదు, వాడి జాతిని వాడి ఇక్కడ వదలక, వాడి పదవిని ఇక్కడ వదలక తప్పదు, వాడి పైసల్ని ఇక్కడ వదలక తప్పదు, వాడికి ఉండేటటువంటి ఇతర బంధువర్గాన్ని అంతటిని కూడా వదలక తప్పదు. ఇందులో ఏది కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎవడు వీడితో పాటు కూడా రారు. ఎవడొచ్చినా వాడు పూర్తిగా మళ్ళీ క్లోజ్ అయిపోయాడా లేదా చెక్ చేసుకోవడానికి, దానికి ఒక ఎష్యూరెన్స్ కోసం వస్తారు తప్ప అక్కడ దాకా అది పూర్తి అయిపోయింది, ఇంకా పూర్తిగా దగ్ధం అయిపోయింది, అమ్మయ్య, అప్పుడు స్నానం చేసుకుని ఇంటికి పోతారు. అప్పుడు గ్యారంటీ కోసం వస్తారు, ఇది పోయింది అనేది నిరూపించుకోవడం కోసం తప్ప వీడిని కూడా వెళ్ళి పాపం సాగనంపడానికి అంటూ ఎవరు ఉండరు. ఇవి కూడా వచ్చేవి కావు. కానీ ఇందులో వాడు ఉన్నంత వరకు అవి దేహానికి సంబంధించినవే తప్ప తనవి కావు అనే భావన మనలోకి రాదు. ఇది పెద్ద ఆశ్చర్యం ఇది కదా మనకి. కానీ దీన్ని మనం అందరం చూస్తున్నాం. ఇది మన మీద ఆరోపించుకోవడం చేత దేహాత్మ భ్రాంతి, దేహాత్మ అభిమానము, శరీరమే నేను, శరీర సంబంధమైనవే నావి అనేటువంటి భావన కలుగుతోంది. దాంతో చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఇది నేను చేస్తున్నా, ఇది నాకు, ఇది నా వల్ల, ఇలాంటి భావాలు మనలో వస్తున్నాయి. దానినే మనం ఒక పెద్ద పాపం అంటాం. ఈ భావన అనేటటువంటిదే మనలో పెద్ద పాపం. ఇది నేను, నా వల్ల, నాది, ఫలం నాది,
జరిగేది నా వల్ల, నేను శరీరం. ఇవన్నీ తన వల్ల జరగట్లేదు, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. కానీ ఇవన్నీ మన మీద మనం ఆరోపించుకుంటున్నాం. ఆ నీటి మీద ఈ వేడి, గాలి, బుడగలు ఇవన్నీ ఆరోపితములు అయినట్లుగా. అది తీస్తే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఇది ఆత్మ యొక్క స్వరూపం కనుక నాయన నువ్వు ఆత్మస్వరూపానివయా, నువ్వు ఆత్మవి, ఇది నీ శరీరము. శరీరంలో ఉండే ప్రవృత్తులవి కర్మ వల్ల వచ్చినవి. కర్మ తొలగాలి. కర్మ తొలగడం అనేది చేయడం వల్లనే కర్మ తొలగాలి. కర్మ మానేస్తే తొలగదు. ఎక్కడైనా ఒక అద్దం మీద దుమ్ము పడింది అనుకోండి, వాడడం మానేస్తే దుమ్ము పోదు, దాన్ని తుడిస్తే పోతుంది. దాని మీద మళ్ళీ మనకి స్పష్టంగా కనిపించేటట్టు ఆ అద్దం చేస్తుంది. అలాగే మన శరీరంతో ఏ కర్మ కోసం ఏర్పడదో ఆ కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మలు ఆచరించాలి. అయితే కర్మాచరణ చేసేటప్పుడు దాని యందు ఉండేటటువంటి నీ కర్తృత్వ ఫల సంగములని నువ్వు వదలాలి. ఇది మనకి అర్థమయ్యేటట్టు చేయాలి అనేది పాపం శ్రీకృష్ణుడి యొక్క ప్రయత్నం. దాన్ని చెప్తున్నాడు ఆయన 10వ శ్లోకంలో. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. కరోతి ఎందుకండి తలకాయ నొప్పులని ఊరికేను ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇది వదలాలి చేయమంటారు. చేసేది ఎన్ని కాదమంటారు. నా వల్లే జరుగుతుంది, అది నా వల్ల కాదనుకోమంటారు. ఫలాన్ని అనుభవించాల్సింది నేనే, ఫలం నాకు అక్కర్లేదనమంటారు. వాట్ ఈస్ దిస్? మానేస్తా నేను అనడానికి మళ్ళీ వీల్లేదు. లేదండి నేను నాన్సెన్స్, ఈ శరీరం ఎంతకాలం ఉండగా వదిలేస్తా మొత్తం శరీరాన్ని అనడానికి కూడా వీల్లేదు. శరీరం వదిలేస్తాను అని మనంతరం అనేదో ప్రయత్నం చేసి ఇందులోంచి వెళ్ళిపోవడం అనేటటువంటిది పరమ పెద్ద దోషం. అది దాని పేరేమంటారు? దాన్ని ఆత్మహననము, ఆత్మహత్య అంటారు కదా. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సిన్. అది చాలా పెద్ద పెద్ద తప్పు. మనకి ఈశావాస్యం అనేటటువంటి శుక్ల యజుర్వేద భాగం చెప్తోంది. మనం కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ. మళ్ళీ నీకు ఎంతకాలం నీకు ఆ రాశి పెట్టుందో అంతకాలం నువ్వు ఇది అనుభవిస్తూనే ఉండాలి, పనులు చేస్తూనే ఉండాలి, జీవించాలి. ఏవంత్వయి నాణ్యధేతోస్తి. మానేస్తానడానికి వీల్లేదు, వదిలేస్తానడానికి వీల్లేదు. మరి ఏమండి చేస్తుంటే ఇంకా 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 కర్మలు పెరిగిపోవా? నా కర్మ లిప్యతే నరే. కర్మ నా లిప్యతే. చేయవలసిన విధానం తెలుసుకొని చేస్తే ఇది నీకు అంటుకోదు. ఏమిటి చేయాల్సిన విధానం? మొదటి మంత్రమే చెప్పింది. తేన త్యక్తేన భుంజీధా. త్యాగము చేసి దీన్ని అనుభవించుము. త్యాగముతో త్యాగం చేస్తే అనుభవించేది ఏముందండి? ఇప్పుడు చేతిలో ఇంత అన్నం పెట్టుకున్నాడు, త్యాగం చేసేసాడు, నలుగురికి ఇచ్చేసాడు, ఇక వీడి తినేది ఏముంటుంది ఇక్కడ? ఇది త్యక్తేన భుంజీధా. ఇవి రెండు పరస్పర విరుద్ధాలు కావా? నో. త్యాగం అనేది మనస్సుతో చేయాల్సినది. అనుభవం అనేది శరీరంతో జరిగేది. కనుక నువ్వు శరీరంతో అనుభవించాలి. ఇది ఎవడిదో, ఎవడిచ్చినదో, ఎవడికి చెందిందో తెలుసుకుని ఆ భావంతో నువ్వు దాన్ని అనుభవించవా. ఉద్యోగం చేస్తుండేటువంటి వ్యక్తికి, ఒక ఉద్యోగికి, ఒక ఆ పైన ఉండే యజమాని ఒక క్వార్టర్, ఒక కారు, కొంతమంది నౌకర్లు, చాకర్లు ఇచ్చాడు అనుకోండి. ఏ కార్యాలయంలో వాడు ఉద్యోగం చేస్తున్నాడో ఆ కార్యాలయపు అభివృద్ధికి తగ్గట్టుగా వాడడానికి వాడు ఆ కారు వాడుకోవాలి తప్ప వాడు షికార్లకెన్ని విహారాలకెన్ని తిరగడానికి కోసం అనే వాడికి కారు ఇచ్చేది కాదు. చేత నువ్వు ఈ శరీరంలోకి వచ్చి ఇక్కడ ఉన్నావు అంటే నిన్ను ఇక్కడ పంపించింది ఎవరు? ఈశావాస్యం. ఇదంతా కూడా నీకు ఇచ్చినటువంటి వాడు ఒక సర్వేశ్వరుడు, ఒక ఆయన ఉన్నాడా? నారాయణుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడిచ్చాడు నీకు దీన్ని. దేనికోసం ఇచ్చాడు? నీకుండేటువంటి కర్మ తొలగడానికి వీలుగా ఇది వాడిచ్చినది, వాడి సేవ కోసం నువ్వు వాడాల్సిందని తెలుసుకోవడం కోసం ఇచ్చాడు ఆయన. అలా చేయడం కోసం నీకు ఇచ్చాడు ఆయన. అలాగే చెయ్యి.
హాయిగా ఎంజాయ్ ద క్వార్టర్. చక్కగా పబ్లిక్ ఉంది, దాంట్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు, నీకు కావాల్సినటువంటి సర్వీసెస్ చేయించుకో. ఇచ్చినవాడు ఆదేశించిన పని చెయ్యి, ఇచ్చినవాడు చెయ్యమని చెప్పిన రీతిలో పని చేయి. ఇది నువ్వు చేయాల్సిన పని. అది అట్లాగే మనం చేసేటప్పుడు ఈ శరీరంతో కూడా ఇచ్చినవాడు వాడని గుర్తించి నేను చేసే ప్రతి పని వాడికి ఇది సేవ. వాడిచ్చినటువంటి ఈ పని వల్ల ఫలితమేదో అది వాడికే తప్ప నాకు కాదు. ఇదంతా జరుగుతోంది అంటే వాడు ఏర్పాటు చేసినటువంటి పారాఫెర్నీలియా వల్ల ఈ పని జరుగుతోంది. థింక్ ఇట్, డూ ఇట్. నీకు నెల పూర్తి కాగానే నీకు రావాల్సిన జీతం ఏదో హాయిగా నీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. నువ్వు చేసే ప్రతిభ, నేను ఇక్కడ ఈ ఫైల్ కదిపితే నాకు ఇన్ని పైసలు, ఆ ఫైల్ కదిపితే ఇన్ని పైసలు, వీడికి పని చేస్తే ఇన్ని పైసలు, ఇంకొక పని చేస్తే ఇన్ని పైసలు. నో, దట్ ఈజ్ రాంగ్ ప్రాక్టీస్. చెప్పుకోవడం వరకు ఇది బాగుంటుంది, జరిగేవి ఏం జరుగుతున్నాయని మనకు అలా పడతాం. కానీ జరగవలసినటువంటి విధానం అయితే ఇది మనకి తెలుసుకోమని చెప్పిండు ఆయన. దీన్నే మనకి 3వ అధ్యాయం దగ్గర నుంచి 2వ అధ్యాయంలో ప్రారంభించాడు, 3వ అధ్యాయంలో చెప్పాడు, 4వ అధ్యాయం. అలా తెలుసుకుని నువ్వు చేస్తే ఆ చేసే ప్రతి పని యాగం అవుతుందయ్యా అని చెప్పాడు. అలా చేస్తే అది యజ్ఞం అవుతుంది. అది యజ్ఞం అంటే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన వాడికి నువ్వు అర్పించేటటువంటి కృతజ్ఞతారూపమైనటువంటి సేవ, ఆరాధన అవుతుంది. నువ్వు ఏ పని నువ్వు వాడికి తగ్గట్టుగా నువ్వు చేసినా అది ఆరాధన అవుతుంది. కనుక కర్త నీ వెనక ఉండి చేయించేవాడు, దీన్ని నువ్వు వాడిది అనుకుని చేయి, ఫలితం వాడికి అనుకుని చేయి. ఈ 3 ఫల, సంగ, కర్తృత్వ, త్యాగపూర్వక కర్మ ఆచరణము సాగించుము. పని చేస్తూనే ఉండాలి. అందుకోసమే మనకి 10వ శ్లోకంలో చెప్పాడు, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. ఎంతకాలం చేయాలండి ఇలాగా? జీవించి ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. జిజీవిషేత్ శతగం సమాహ. నీకు ఎంతకాలం వాడు నెత్తి మీద రాసి పెట్టాడో అంతకాలం నువ్వు పని చేస్తూనే ఉండాలి. అంతకాలం నువ్వు బతకాల్సిందే, అంతకాలం పని చేస్తూ ఉండాల్సిందే. దానివల్ల నీకు ఏ రకమైనటువంటి ఎక్స్ట్రా బర్డెన్ ఏర్పడదు, ఉన్న బర్డెన్ క్రమంగా తగ్గుతుంది. నేను ఇందులోంచి పోతానండి, బయటికి పోవడానికి వీల్లేదు. అసూర్యానామ తే లోకా అంధేన తమసావృతాః తాన్స్తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జనాః. ఇప్పుడున్న దానికంటే ఘోరమైనటువంటి దుఃఖాలను పొందించిన స్థితిలోకి పోతావు, జాగ్రత్త. అలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసావంటే భయపెట్టిందండి ఉపనిషత్తు. అంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం పెనల్లో వేగుతున్నావు, ఇందులోంచి నేను బయట పడతానంటే కింద పొయ్యి ఉంటుంది, చేత పెనల్లోంచి పొయ్యిలో పడతావు, జాగ్రత్త. అలాంటి పని చేయకు, చక్కగా దీంట్లోనే ఉండు, అనుభవిస్తూ ఉండు. కానీ ఆ చేసేటటువంటిది వాడి సేవ అని అనుకుంటూ నువ్వు చేయి, అది నీకు ఏ రకమైనటువంటి బంధకము కాదు. వాడి చిందాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు, దాన్ని అవమానించకూడదు, దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి అని అర్పించాల్సినటువంటి స్థానాన్ని మొదట దేహము అని చెప్పి దానికి బ్రహ్మం అని పేరు పెట్టింది. బ్రహ్మ అనే పదానికి దేహం అనే పేరు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టడమేనా అని అనడానికి అవసరం లేదు మనకి. ఎందుకనంటే ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇంకా కొన్ని చోట్ల ఈ ప్రకృతికి బ్రహ్మ అనేటటువంటి పేరు పెట్టడం మనం గమనించవచ్చు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి అని ఇక్కడ చెప్పినట్లుగానే మమయోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం అంటూ 14వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మమ యోనిర్ మహద్ బ్రహ్మ, ఈ ప్రకృతికి అంతటికీ యోని కారణమైనటువంటి
ది ఏది అంటే మహత్ బ్రహ్మ ఈ ప్రకృతి. తస్మిన్ గర్భం దధామి, దాంట్లో నేను జీవుణ్ణి ప్రవేశపెడుతున్నా అంటూ ప్రకృతికి బ్రహ్మ, మహత్ బ్రహ్మ, గొప్ప బ్రహ్మతత్వం ఇది అని దానికి పేరు పెట్టాడు ఈయన. ఉపనిషత్తులు కూడా దీన్ని మనకి అంగీకరిస్తాయి. తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామ రూపం అన్నంచ జాయతే అని ఈ ప్రకృతికి బ్రహ్మ అని పేరు పెట్టి, ఈ ప్రకృతి నుంచే రకరకాల పేర్లు, రంగులు, ఆకృతులు, వాడికి రకరకాల యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి అని మనకి ముండకోపనిషత్తు కూడా దాన్ని మనకి అంగీకరిస్తూ చెబుతోందన్నమాట. అంచేత ప్రకృతికి బ్రహ్మ అని పేరు పెట్టడంలో ఏ రకమైనటువంటి ఆక్షేపణ మనకి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు 10వ శ్లోకంలో స్పష్టంగా వివరిస్తూ లిప్యతే న స పాపేన పద్మపత్రమివ అంభస అని చెప్పాడు. అయితే ఏదైనా పని చేయాలి అని అంటే దానికి ప్రమాణం కావాలి. ప్రమాణాలు రకరకాలుగా ఉంటాయి. ఒకటి మన ఇంద్రియాల ప్రమాణం, మనం కంటితో చూస్తే అది ప్రమాణం, ప్రత్యక్షం అని అంటాం. మన చెవితోటి వింటే అది ప్రమాణం, అది కూడా ప్రత్యక్షం అని అంటాం. మన ముక్కుతోటి వాసన చూస్తే అది ప్రమాణం, దాన్ని కూడా ప్రత్యక్షం అని అంటాం. నాలుకతో రుచి తెలిస్తే ప్రత్యక్షం అంటాం, అది కూడా ప్రమాణం. మరి మన దేహంతో స్పృశిస్తే అది కూడా మనకి ప్రమాణం. ఇది వేడా, చలనా, గట్టిదా, మృదువుదా, ఎలాంటిది అనే దానికి స్పర్శన ఇంద్రియంతో, ఇంద్రియాలతో కలిగేటటువంటి జ్ఞానానికి ప్రత్యక్ష జ్ఞానము అంటాం, అదొక ప్రమాణం. కొన్నిటిని చూసి దాంతో విడరాని సంబంధం కలిగిన మరొక దాన్ని మనం ఊహిస్తూ ఉంటాం. పొగని చూసాం, పొగ ఉంది అని అంటే తప్పనిసరిగా ఎక్కడో దానికి ఒక నిప్పు, ఒక సోర్స్ ఉండి ఉంటుంది. కనుక పొగని చూసి నిప్పుని ఊహించడం అనేటటువంటిది కూడా ఒక ప్రమాణం. దానికి అనుమానం అని పేరు పెట్టారు. అంటే కనిపించే మానమైన పొగని చూసి ఇది దేన్ని విడకుండా ఉంటుందో దాని యొక్క ఉనికిని కూడా మనం గుర్తించుట, నిప్పుని కూడా గుర్తించుట. ఆ నిప్పుని గుర్తించడానికి ఉపయోగపడే జ్ఞానం ఉంటుందే దానికి అనుమానం అని పేరు పెట్టారు. దాని పైన ఎక్కడో శబ్దం వినిపిస్తుంది అనుకోండి, విమానం వెడుతున్నది పైన అని అంటాం మనం. అంటే విమానాన్ని మనం చూసామా? తలుపులు వేసుకొని లోపల కూర్చున్నాం మనం. ఏదో టీవీ చూస్తున్నామో, లేకపోతే మాట్లాడుకుంటున్నామో, లేకపోతే మరొకటి ఏదో చేస్తున్నాం. కానీ ఇంతలో వాయి అని సప్పుడు వినిపించింది. విమానం వెడుతోందండి అని. అరే నువ్వెక్కడ చూసావా? లోపల కూర్చుని. అంటే లోపల కూర్చుంటే తెలియకపోవడం ఉందండి, శబ్దం వస్తుంది కదా. ఎప్పుడు విమానం వెళ్ళినా అలాగే శబ్దం వస్తుంది కదా. ఈ శబ్దం అనేది విమానం నుంచి వస్తుంది కనుక ఇప్పుడు ఆ శబ్దం వస్తుందంటే కనిపించకపోయినా విమానం అక్కడ వెడుతోంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటాడండి. ఇది అనుమాన ప్రమాణము అని అంటాం. అంటే ఒకదానిని గుర్తించి దాంతో సంబంధించిన మరొక దాని యొక్క ఉనికిని మనం తెలుసుకొనుట. దీనికంటే కూడా ఇంకొక ప్రబలమైనటువంటి ప్రమాణం మనకి శాస్త్రము చెప్పింది. ఏదైనా ఒక స్క్రిప్చర్ చెప్పింది అంటే అది మనకి ప్రమాణం అవుతుంది. ఆ స్క్రిప్చర్ కూడా అందరూ అంగీకరించినటువంటి స్క్రిప్చర్ కావాలి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు, ప్రబంధాలు ఇవన్నీ కూడా ఒక క్రమంలో అంగీకరించేటటువంటి ఒక పద్ధతి ఒకటి ఉంది. వీటన్నిటి కలిపి మనం వాంగ్మయం అంటాం. ఈ వాంగ్మయం ఒక ప్రమాణం. వాంగ్మయం కంటే కూడా దాన్ని అనువర్తించేటటువంటి పెద్దల యొక్క ఆచారం అనేది మరొక ప్రబల ప్రమాణం అంటాం. పెద్దల ఆచారం ప్రబల ప్రమాణం, ధర్మజ్ఞ సమయము అని అంటారు దాన్ని. మనకి మహర్షులు చెప్పేటప్పుడు ధర్మజ్ఞ సమయ ప్రమాణం, వేదాశ్చ పెద్దల యొక్క సదాచారము, సజ్జనుల యొక్క సదాచారము మనకి మొదటి ప్రమాణము. తర్వాత వేదాలు కూడా
అని మనకి చెప్పింది. శ్రీకృష్ణుడు ఈ కర్మ అనుసంధానం కర్మ ఆచరణ చేసేటప్పుడు వెనకాతల ఉండాల్సినటువంటి అకర్తృత్వ అనుసంధానం అనేదాన్ని పెద్దలందరూ కూడా అంగీకరిస్తారు సుమా అనేదాన్ని 11వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మవిశుద్ధయే. తమ యొక్క మనఃపారిశుద్ధ్యం కోసమని చెప్పి మహానుభావులైనటువంటి పెద్దలు ఇలా కర్మాచరణ చేస్తూ ఉంటారు అంటూ పెద్దల యొక్క ఆచరణని ప్రమాణంగా మనకు చూపిస్తూ అర్జునుడిని ముందుకు తీసుకువెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.